ఆవేశంగా ఉన్న అత్తగారి నోటి నుంచి కమ్మని మాటలొచ్చేలా ఈ పప్పుని చేసుకుందామా? ఇదే మామిడికాయ గోంగూర పప్పు చాలా బావుంటుంది. మామిడికాయ సీజన్ అయిపోతుంది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని బాగా కడుక్కోవాలి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే ఒక కప్పు వరకును మామిడికాయ తురుము, తర్వాత ఒక కప్పు వరకు గోంగూరని, తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీరని కాస్త వేసుకోవాలి. ఉప్పు, పసుపును కూడా ఇందులోనే వేసుకోవాలి. కాస్త ఇంగువని కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. ఏం బాధపడకండి, త్వరగా ఉడికిపోతుంది. వంట సోడా కూడా వాడక్కర్లేదు. ఒక 6 విజిల్స్, ఒక గ్లాసున్నర నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఈ కుక్కర్‌ని అందులో ప్లేస్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే విజిల్ తీయండి. లేకపోతే పప్పులాగే నీరుగానే ఉండిపోతుంది పప్పు. తర్వాత పప్పు గుత్తితో ఒక్కసారి మెదుపుకున్న తర్వాత, మరీ మెదుపుకోకూడదు, కొంచెం మెదుపుకున్న తర్వాత మళ్ళీ కడాయిని పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కాస్త ఇంగువని వేసి వేపుకున్న తర్వాత ఈ నేతి పోపుని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి. అలాగే అరకప్పు నీళ్ళను కూడా పోసుకున్నారు అనంటే మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చాలా బాగుంటుంది మీడియంలో పప్పు. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన మామిడికాయ గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. ఈ కమ్మటి పప్పుతో అత్తగారి దగ్గర మార్కులు కొట్టేయండి. మీరు కూడా కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.